దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఆదివారపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఏప్రిల్ 26వ తేదీ 2026 సంవత్సరము ఆదివారము. ఈరోజు వాక్యము సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 39వ వచనము. రాజైన దావీదు అమ్నోను మరణమాయననుకుని అతనిని గూర్చి ఓదార్పు నొందినవాడై అబ్షాలోమును పట్టుకొనవలెనన్న ఆలోచన మానెను. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి, మనము కోపములో ఏ నిర్ణయము తీసుకొనక ప్రభువుకు సమస్తమును విడిచిపెట్టి జీవించే కృప, సమాధానమును వెదికి దానిని వెంటాడే కృప, క్షమించే హృదయము కలిగి జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ఈ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు అబ్షాలోము అయితే అమ్నోనును హత్య చేసి తన తాత అయిన తల్మయి అను గెషూరు రాజునొద్దకు పారిపోయాడు. దావీదు అనుదినము తన కుమారుని కొరకు అంగలార్చుతూ దుఃఖములో మునిగిపోయాడు. మరి ఒక వైపు అబ్షాలోము సహోదరి అయిన తామారు ఒంటరిదై ఆమె ఎంతగానో వేదన పడుతూ ఉన్నది. కుటుంబంలో ఎంత విచ్ఛిన్నం వచ్చిందో పాపం వలన మనం ఆలోచన చేయవచ్చు. పాపము సంబంధ బాంధవ్యాల మధ్య ఎటువంటి దూరాన్ని తీసుకుని వస్తుందో ఈ అధ్యాయం చూస్తే మనకు అర్థమవుతూ ఉన్నది. అయితే ఈ వచనంలో ఒక తండ్రి హృదయంలోని వేదనను, క్షమాపణ కోసం తప్పించే ప్రాణాన్ని మనం గమనించవచ్చు. రాజైన దావీదు అమ్నోను చనిపోయిననుకుని అతన్ని గూర్చి ఓదార్పు నొందాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, మనం చూచినట్లయితే ఒక్కొక్కసారి మన హృదయాలలో, జీవితాలలో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మన హృదయం వేదనతో, బాధతో, దుఃఖముతో నిండిపోతుంది. చాలామంది ఆ దుఃఖము శాశ్వతం అనుకుంటారు. కానీ దేవుడు మన హృదయాలను తెప్పరిల్ల చేసేవాడు, మన హృదయాలను బలపరిచేవాడు. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. దావీదు మరి తెలుసో తెలియకో, ప్రేమ చేతనో మరి దేని చేతనో, లేదా రాజ్యభారము చేతనో, తనకున్న ఒడిదుడుకుల వలనో, సమయాభావం వలనో అతడు ఎంతగానో తన కుటుంబం కొరకు సమయాన్ని వెచ్చించలేకపోయాడు. దాని వలన యవనస్తులైన తన కుమారులు మార్గము తప్పారు. ఎంతవరకు వచ్చిందంటే అతని కుమారుడే అతనికి మరి ఒక భార్య వలన కలిగిన కుమార్తెను చెరిచాడు. అయితే అప్పటికీ దావీదు తగిన చర్య తీసుకోకపోవటం వల్ల, తగిన క్రమశిక్షణ చేయకపోవటం వలన, తగిన శిక్ష విధించకపోవటం వలన ఆ కుమారి అయిన లేదా కుమార్తె అయిన తామారుకు సహోదరుడైన అబ్షాలోము తన హృదయంలో పగ పెంచుకున్నాడు. 2 సంవత్సరాలు గడిచాయి. తన గొర్రెల బొచ్చు కత్తిరించు ఉత్సవము వచ్చిందని, అతడు సంతోషంలో ఉన్నాడని, అతడు విందు చేయుచున్నాడని, ఆ విందుకు తన సహోదరి అయిన తామారును చెరిచిన అమ్నోను రావాలని దావీదునొద్ద అతడు ఒక విన్నపం చేశాడు. దావీదు ఎందుకు అని ప్రశ్నించినప్పటికీ లోతుగా ఆలోచించక అమ్నోనును వెళ్ళమన్నాడు. వెళ్ళిన అమ్నోను ద్రాక్షారసము చేత మత్తులుడై ఉండగా అబ్షాలోము తన పనివారి చేత అమ్నోనును ఘోరంగా చంపించాడు. చంపించిన అబ్షాలోము వేరొక రాజ్యమునకు, అనగా తన తల్లి యొక్క తండ్రి అయిన తల్మయి పరిపాలిస్తున్న గెషూరు ప్రాంతమునకు, రాజ్యమునకు పారిపోయాడు. అయితే దావీదు అబ్షాలోమును చంపాలని చూచాడు, పట్టుకోవాలని చూచాడు. అయితే 3 సంవత్సరాలు దావీదు దుఃఖంలో మునిగిపోయాడు. ఈ 3 సంవత్సరములు గడిచిన తర్వాత దావీదు తన కుమారుడైన అమ్నోనును గూర్చి ఓదార్పు నొందాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు మన హృదయాలలో ఓదార్పునిచ్చేవాడు. ఆయనకు దుఃఖం అంటే ఏంటో తెలుసు.
అందుకనే వారు ఐగుప్తులో ఉండగా వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి అంటున్నాడు మన ప్రభు. ఒక్కసారి ఆ వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనంలో దేవుడైన యెహోవా మోషేతో ఇలా అంటూ ఉన్నారు. మరియు యెహోవా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. ప్రియ సహోదరుడా, సహోదరి, దుఃఖము ఎవరి వలన కలిగినా, ఎలా కలిగినా ఆ దుఃఖము నుండి ఓదార్పునిచ్చేవాడు మన ప్రభు. ఒకవేళ దుఃఖములో ఉన్నావా? ఈ దుఃఖంలోనే నా జీవితం ముగిసిపోతుంది అనుకుంటున్నావా? యోసేపు చూడండి, ఎంత దుఃఖము అతనికి వచ్చింది. ఒకదాని తర్వాత ఒకటి. అతడు సింహాసనం ఎక్కే వరకు తన హృదయంలో నెమ్మది ఉందా? తన తండ్రిని చూచే వరకు అతడి జీవితంలా ఉందా? చిన్ననాడే తన తల్లిని కోల్పోయాడు. ఆ పసి హృదయంలో తల్లి యొక్క లోటు ఎంతగా ఉన్నదో, ఆ తల్లి యొక్క ప్రేమ పొందలేక ఎంతగా తల్లడిల్లిపోయాడో ఆ చిన్న బాలుడైన యోసేపు. దినములు గడిచాయి, కొంచెం ఊహ తెలిసింది. ఒక పక్క తండ్రి వృద్ధుడైపోయాడు, తల్లిని కోల్పోయాడు. తన సహోదరి అయిన దీనా చెరచబడింది. కొంచెం లోకం తెలిసిందనుకునేసరికి తన అన్నలే తన మీద పగపట్టారు. ద్వేషిస్తూ ఉన్నారు, తేడాగా చూస్తూ ఉన్నారు, తక్కువగా చూస్తూ ఉన్నారు. సూటిపోటి మాటలు, వారి చూపులు ఎక్కడ దొరుకుతాడా అన్నట్టుగా వారి ప్రవర్తన ఉన్నది. అయితే తన తండ్రి వారి బాగోగులు తెలుసుకొనమని, మందక్షేమమును తెలుసుకొనమని షేకేముకు పంపించగా వారు షేకేములో లేరు, దోతానులో ఉన్నారన్న సంగతి తెలుసుకున్నాడు. అక్కడి నుండి ఇంకా దూరము దోతాను బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ప్రేమతో మోసుకుని వచ్చినప్పుడు, అంత దూరం నడిచి వచ్చినప్పుడు, ఒంటరిగా వచ్చినప్పుడు తన అన్నలు తనను ప్రేమతో స్వీకరించకపోగా, ఆదరించకపోగా, ప్రేమించకపోగా, తన ప్రేమను అర్థం చేసుకోకపోగా వానిని వస్త్రహీనునిగా చేసి గుంటలో త్రోసి ఐగుప్తు దేశమునకు వెళ్ళుచున్న ఇష్మాయేలీయులకు, వర్తకులకు అమ్మివేశాడు. ఇంకా వేదన, బాధ. ఒక పక్క తల్లి దూరమైన బాధ, ఇప్పుడు తండ్రిని కూడా దూరం చేశారు. తనకన్నా చిన్నవాడైన బెన్యామీనును దూరం చేశారు. తన ఇంటికి, తన దేశమునకు, తన ప్రాంతమునకు, తన స్నేహితులకు, తన కుటుంబానికే దూరం చేశారు. ఇప్పుడు ఒకవేళ తిరిగి వచ్చినా తన అన్నలు చేర్చుకుంటారా? ఎక్కడ తండ్రికి నిజం చెప్పేస్తాడని చంపేస్తారేమో. వేర్ డూ ఐ బిలాంగ్, నేను ఎక్కడికి చెందుతాను? ఇక నా ఇంటికి తిరిగిపోలేను, నా ఇంటికి తిరిగి వెళ్ళే అవకాశం కూడా లేదు. ఎంత దుఃఖము. సరే, పోతిఫర్ గృహంలో ఏదో ఆశ్రయం దొరికింది, ఏదో నమ్మకంగా పనిచేస్తున్నాడు, ఏదో ఎప్పటికైనా తన మీద దయతలిచి విడిచిపెడతాడేమో అనుకుంటా సమయంలో తన ఇంటిని పోతిఫరు యోసేపు చేతికి అప్పగించినప్పుడు, పోనీలే సమయం వచ్చినప్పుడు నా తండ్రి ఇంటికి వెళ్ళి రావటానికి నేను ఒకవేళ నా యజమానుడు నన్ను ఒప్పుకుంటాడేమో అనుకుంటున్నాడేమో యవనస్తుడైన యోసేపు. ఈలోపు మరి ఒక శోధన పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లు అయ్యింది. అతడు జైలులో వేయబడ్డాడు. ఇనుము అతని ప్రాణమును బాధించెను అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఒక బానిసకు, ఏ హక్కులు లేని వానికి, తన పక్షమున మాట్లాడటానికి కూడా ఎవరూ లేని ఈ యోసేపుకు ఎంత ఘోరమైన శిక్ష. చీకటిలో, ఒంటరితనములో ఇనుమతని ప్రాణమును బాధిస్తూ ఉండగా, అది సెప్టిక్ అతనికి చలి జ్వరం వచ్చి ఉండగా, ఖైదీ వస్త్రములో ఎంత వేదన పడ్డాడో. ఇక నా జీవితం ఇంతే అని దుఃఖంలో మునిగిపోతున్న సమయంలో దినములు గడిచాయి. తాను మేలు చేసిన పానదాయకుడు, భక్ష్యకారుడు ఇద్దరూ మర్చిపోయారు. అయినప్పటికీ యోసేపు అదే దుఃఖంలో ఉండిపోలేదండి.
దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడన్న నిరీక్షణ యోసేపుకు లేనట్లయితే జైలులోనే కృంగిపోయి హృదయం బ్రద్దలై చనిపోయేవాడేమో. ప్రియ సహోదరుడా, సహోదరి, దుఃఖము దేవుడు ఓదార్చేవాడై ఉన్నాడు. సమయం వచ్చింది, ఆ ఫరో నుండి పిలుపు వచ్చింది. ఫరో ఎదుట నిలవబడ్డాడు, దేవునిని మహిమపరిచాడు. ఇది నా వలన కాదు, దేవుడే ఫరోకు సమాధానమైన వర్తమానం ఇచ్చునుగాక అన్నాడు. దేవుడు దేవుడు అని పలుమార్లు ఫరో ఎదుట మాట్లాడాడు. ఐగుప్తు పరివారమంతా, ఫరో పరివారమంతా, తన అధికారులంతా, తన జ్ఞానులు, తన తత్వవేత్తలు, తన గారడీవారు, తన మాంత్రిజ్ఞులు అందరూ నిలవబడి ఉండగా వారే ఫరోను దేవుడిగా కొలిచి ఆరాధిస్తూ ఉండగా ఫరో ఎదుట దేవుని గురించి మాట్లాడుతున్నాడేంటి అని ఆశ్చర్యపోయారు. కానీ చివరిగా అక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే ఫరో అంటున్నాడు, ఇతని వలె దేవుని ఆత్మ గలవానిని కనుగొనగలమా అంటున్నాడు. అంటే ఫరో నోట నుండి కూడా దేవుడనే పదం వచ్చేలా చేశాడు యోసేపు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక దుఃఖము అతనిని విడిచిపోయింది. ఇక అతని జీవితంలో సంతోషమే, సమాధానమే, సమృద్ధే, క్షేమమే, ఆనందమే. తన తండ్రిని చూచాడు, తన అన్నలను పిలుచుకున్నాడు, వారికి పోషకుడయ్యాడు, వారిని ప్రేమతో జయించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, తన అన్నలను చూచినప్పుడు దుఃఖం ఆపుకోలేక లోపలికి వెళ్ళి బిగ్గరగా ఏడ్చాడు. సంతోషముతో కలిగిన దుఃఖం అది. తన తండ్రిని చూచినప్పుడు ఎంత సంతోషపడ్డాడో. ఒకప్పుడు బానిసగా, ఒకప్పుడు ఒంటరివానిగా ఐగుప్తుకు వెళ్ళిన ఈ యోసేపు ఇప్పుడు ఫరో తర్వాత ఫరో అంతటి వాడు అని తన అన్నల చేత సంబోధించబడ్డాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దుఃఖంలో ఉన్నావా, వేదనలో ఉన్నావా, ఓటములో ఉన్నావా, కష్టములో ఉన్నావా, ఒంటరితనంలో ఉన్నావా? నీ దినములలో దేవుడు మార్పు తీసుకొస్తాడు. నీ దుఃఖ దినములు సమాప్తములయ్యే రోజు సమీపంగా ఉంది. ఓపిక పట్టు, ఓపిక పట్టు. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు సుమా. మనుషులు మర్చిపోయినా దేవుడు విడిచిపెట్టాడు. నీ ఒంటరితనం ఆయనకు తెలుసు, నీ దుఃఖం ఆయనకు తెలుసు, నీ వేదన ఆయనకు తెలుసు. అందుకనే హృదయములను పరిశోధించువాడు, పరిశీలించువాడు మన ప్రభు. మనుషులకు కనబడకపోవచ్చు, పైకి నవ్వుతూ ఉన్న నవ్వు వెనక ఉన్న దుఃఖమేమిటో నీ ప్రభువుకు తెలుసు. కాబట్టి విశ్వాసమును వీడకు, నిరీక్షణ కలిగి ఉండు. మన దేవుడు కన్నీటిని తుడిచే దేవుడు. ఇక్కడ దావీదు జీవితంలో మనం గమనించినట్లయితే దావీదు ఓదార్పు నొందిన వాడై అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఓదార్చే దినములు దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. నీవు తప్పక ఓదార్పు నొందుతావు. యోసేపు జైల్లోనే ఉండిపోలేదు. దేవుడు దుఃఖ దినములు సమాప్తములయ్యే రోజు తీసుకొస్తున్నాడు. ఓపిక పట్టు, ప్రభువును నమ్ము. ప్రభువు నీకు కాకపోతే ఎవరికి చేస్తాడు? ఆయన నమ్మిన వారి ఎడల తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభువు కొరకు వేచి చూద్దాం. మన దుఃఖ దినములు సమాప్తములు చేయువాడు ఆయనే. మన కన్నీటిని తుడిచువాడు ఆయనే. ఆదరించువాడు, ఓదార్చువాడు, బలపరచువాడు, సింహాసనం ఎక్కించువాడు, అందరి ఎదుట సంతోష వస్త్రము, ఉల్లాస వస్త్రము ధరింపచేయువాడు ఆయనే. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవా, దావీదు ఓదార్పు నొందినవాడే అనే మాట ద్వారా మాతో మాట్లాడారు. స్తోత్రాలు ప్రభువా. మేమేమై ఉన్నాం అది కేవలము నీ కృప. నీకు వందనాలు. ఒకవేళ దుఃఖంలో, వేదనలో, బాధలో, ఒంటరితనంలో, అనారోగ్యంలో, శ్రమలో, కష్టంలో, కన్నీరులో ఉన్నారేమో, ఓదార్చు నాయన, ఓదార్చు. నీవు తప్ప మాకెవరున్నారు ప్రభువా? ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు? నీవు మాకుండగా ఈ లోకంలో ఉన్నది ఏదియూ నాకు అక్కర్లేదని భక్తుడు ప్రార్థించిన రీతిగా మమ్మలను ఓదార్చువాడవు, జ్ఞాపకము చేసుకునేవాడవు, కృపచూపువాడవు, కన్నీరు తుడిచువాడవు నీవే గనక నీ మీద ఆశతో ముందుకు సాగుతూ ఉండగా ప్రతి ఒక్కరిని ఓదార్చు నాయన. వారి దుఃఖం ఏమై ఉన్నదో హోరేబు పర్వతం మీద మండుచున్న పొదలో నుండి మోషేతో మాట్లాడి వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవని ప్రకటించిన ప్రభువా, వారి కన్నీటిని తుడిచినవాడా, ఈ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరి కన్నీటిని తుడిచి వారి దుఃఖ దినములు సమాప్తములు చేసి ఉల్లాస వస్త్రము ధరింపచేసి సంతోష సమాధానములతో నింపి నడిపించుమని యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.